మనం పెద్ద పోకడలో పోయి ఆ స్కూలు ఈ స్కూలు పెద్ద పెద్ద సిబిఎస్ సిలబస్ ప్రైవేట్లో ఇది గ్రేట్ ఉంది, ఆన్లైన్లో చూసి నంబర్లు కొట్టి పలానాడు మనం రెస్టారెంట్కి పోయి తినొచ్చినట్ల నంబర్ కొట్టేసి ఇది బెస్ట్ ఉంది అది బెస్ట్ ఉంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంతా గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి మించిన స్కూల్ ఏడున్నాయి మరి? ఇంకా విద్యను వ్యాపారం చేయడానికి తప్ప మళ్ళీ 10th వరకు చదువుతున్నారు. మరి ఇంటర్ డిగ్రీలు ఏమైనా మారుతున్నాయా? సేమ్ అదే ఉంటుంది కదా. మరి అప్పుడేంది పరిస్థితి? ఓ క్వశ్చన్ పెట్టేసి ఇది ఇది అట్లా ఇది అట్లా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం ఇందులోవి ఉంది, తెలుగులో ఇప్పుడు తెలుగులోవి ఉంది ఇంగ్లీష్ మీడియం. చదువుకున్నటువంటి ఏడైనా ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఏంటంటే ఒక పొజిషన్ పోయి నా కొడుకు ఆడ చదవాలి ఈడ చదవాలి అనే భ్రమలో పడి అప్పుల బాధలు అవుతున్నారు. అది వాళ్ళకి తెలియట్లేదు. పెద్దగా అయినాక వాడు సరిగ్గా చూసుకుంటాడో తెలియదు. మళ్ళీ వాడు ఏదో అమెరికా ఎక్కడెక్కడో వెళ్తున్నాడు వేరే దేశాలకు. వీళ్ళకి సరిగ్గా చూసు అప్పులు కట్టలేక తాకలేక వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా తప్ప గవర్నమెంట్లో చదివించడం చాలా ఉత్తమం. అది ఎవరు తెలవట్లేదు. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు అసంటోళ్ళు వాళ్ళ పిల్లల్ని చేంజ్ చేయాలి. స్టేజ్ మీద వచ్చి మాట్లాడిపోయినంత మాత్రాన కాదు, వాళ్ళ పిల్లల్ని వచ్చి కలెక్టర్స్ కానీ ఎంఆర్ఓ కానీ ఈ అధికారులు వచ్చి ఆ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే అప్పుడు ఏందనేది ప్రభుత్వ అధికారులే వచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనకేమైందని సామాన్యుడని ఆలోచిస్తాడు. మీరు తీసుకుపోయి కామెంట్లో చదివి ఇక్కడ లంచాలు తీసుకొని కామెంట్లలో చదివించడం ఎంత? గురువులు ఎవరైనా గురువులే. చెప్పే విధానం చెప్పినట్లు చెప్తే పిల్లోడింటి చెట్టు కింద కూర్చున్నోడివి రేపు కలెక్టర్ అవుతాడు. కామెంట్లో చదివినోడివి కలెక్టర్ చెప్రాష్ అవుతాడు. అది గుర్తుపెట్టు. తెలివి ఉందనుకో చెట్టు కింద చదివినోడైనా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడైనా ప్రైవేట్ స్కూల్లో తెలివి ఉండాలి, ముందు జ్ఞానం ఉండాలి పిల్లోడికి. నేను చదవాలి, భవిష్యత్తులో నేను ఏం కావాలని ఆయన దగ్గర ప్రణాళిక ఉండాలి. అప్పుడే ఏదైనా కాగలుగుతాడు. కానీ గవర్నమెంటు ప్రైవేటు అది చాలా తప్పని నేను అంటాను. రాజకీయ నాయకులు వాళ్ళే ఉన్నాయి ఈ స్కూళ్ళన్నీ ప్రైవేటీకరణకు ప్రోత్సహిస్తారు. సదుపాయాలు కరెక్ట్ చేయమని చెప్పండి. ఇప్పుడు నెంబర్ 1 10th చూడు, తెలంగాణలో చూడు, ఆంధ్రాలో చూడు, నెంబర్ 1 వచ్చారు. జిల్లా స్థాయిలో వచ్చారు గవర్నమెంట్ పిల్లలు.